Guy McPherson, an American scientist, scholar, professor, and environmentalist, once said, if you really think that the environment is less important than the economy, try holding your breath while you count your money. నువ్వు నిజంగా ప్రకృతి కంటే, వాతావరణం కంటే, నీ పరిసరాల కంటే ఆర్థిక వ్యవస్థే ముఖ్యం అనుకుంటే డబ్బులు లెక్కిస్తున్నప్పుడు నీ ఊపిరిని ఆపుకో అంటాడు గై మెక్ఫెర్సన్ అనేటటువంటి అమెరికా పర్యావరణ నిపుణులు మరియు శాస్త్రవేత్త. అంటే ఇతని ఉద్దేశంలో మనిషికి తన డబ్బు కంటే అతని ఊపిరి, అతని జీవము మరియు అతని మనుగడ చాలా చాలా ఆవశ్యకమని చెప్పి ఈయన అభిప్రాయపడ్డమైనటువంటి జరుగుతుంది. విత్ దిస్ లెట్ us start our discussion on reforms in multilateral development banks. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో ఎలాంటి సంస్కరణలు రావాలనేటటువంటి విషయం మీద రీసెంట్గా G20 ప్యానెల్ అనేటటువంటిది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే మంచిది అంటున్నారు, అండ్ ఇంతకీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు అంటే అర్థం ఏంటి, అసలు వీటిలో ఎందుకు సంస్కరణలు తీసుకురావాలనుకుంటే మధ్యలో వచ్చేటటువంటి సవాళ్ళు ఏంటి, అండ్ రీసెంట్గా ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తే మంచిదని చెప్తున్నారు ఈ ప్యానెల్ వాళ్ళు. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ వీడియోలో మాట్లాడదాం, దిస్ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? కానీ క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే, ఇప్పుడే కాదు వీడియో చూస్తున్నంతసేపులో ఎక్కడైనా ఈ వీడియో నాకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వీలైనంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు ఏమాత్రం డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం, వినండి. ఫస్ట్ అప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఎందుకు మనం దీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్కి సంబంధించిన రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం? రీసెంట్గా ఒక G20 ఎక్స్పర్ట్ ప్యానల్ అనేటటువంటిది మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, వాటి యొక్క రిలవెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బెటర్ చేయడానికి, వాటిని స్ట్రెంథన్ చేయడానికి, వాటిని బలోపేతం చేయడానికి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. సో ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఇంతకీ G20 అంటే ఏంటి సార్? G20 సింప్లీ మీన్ ఏ గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్, 20 దేశాల కూటమి. టు బి ప్రిసైజ్ 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ కలిపి ఒక కూటమిగా ఏర్పడడం అనేది జరిగింది. దీన్నే G20 గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్గా పిలవడం అనేది జరిగింది. ఎప్పుడు ఏర్పడడం అనేటటువంటిది జరిగింది? 1997-98 మధ్యలో దీస్ ఈస్ట్ ఏషియన్ టైగర్ ఎకానమీస్ లేదా సౌత్ ఈస్ట్ ఏషియన్ టైగర్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఆర్థిక సంక్షోభాల్లో కూరుకోవడం అనేటటువంటిది జరిగింది. యుఎస్ఎస్ఆర్ యొక్క కొలాప్స్ తర్వాత ఐడియాలజికల్ ప్లూరారిటీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా కొలాప్స్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద వెస్ట్ ఏదైతే ఉందో అది డామినెంట్ పవర్గా ఎదిగిన తర్వాత చాలా థర్డ్ వరల్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, కొలోనియల్ షకల్స్ నుంచి బయటపడినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి ప్రైవేటైజేషన్ని, లిబరలైజేషన్ని, గ్లోబలైజేషన్ని అవలంబించడం అనేటువంటిది జరిగింది. బట్ దీస్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కుడెంట్ కోప్ అప్ విత్ దీస్ న్యూ రిఫార్మ్స్. ఈ కొత్త సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటికి కోపప్ అవ్వలేకపోయాయి వెంటనే. దానివల్ల వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, న్యూలీ ఎస్టాబ్లిష్ స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి కుప్పకూలి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉంటాయో కుప్పకూలడం అనేటువంటిది జరిగింది. సో మరి ఈ పరిస్థితుల్లో మెజారిటీ ఆఫ్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్, మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి లాభపడినటువంటి డెవలప్డ్ నేషన్స్ అండ్ దాంతోపాటు డెవలపింగ్ నేషన్స్ అన్ని కలిపి G20 అనేటటువంటి ఒక కూటమి ద్వారా మనందరం కలిపి ఒక తాటి మీద నడిస్తే గ్లోబల్ పాలసీ కంటిన్యూషన్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ క్రంచ్ కానీ లేకపోతే సోషల్ ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే అప్పటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి బ్యాంకింగ్ సిస్టమ్స్లో డిఫరెంట్ రిఫార్మ్స్, మార్పులు అనేటటువంటి మనం కలిసికట్టుగా తీసుకురావచ్చు. ఒకరి యొక్క నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ చేయొచ్చు. ఈ విధంగా మనం కూటమి కింద ఏర్పడితే ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి, ఈ సవాళ్ళు ఏవైతే ఉంటాయి వాటిని ఎదుర్కోవచ్చు అని చెప్పి G20 అనేటువంటి గ్రూపింగ్గా ఏర్పడడం అనేది జరిగింది. అంటిల్ 2008 వరకు ఈ నేషన్స్ అన్ని కలిపి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే ఫోకస్ చేస్తే, అందుకే 2008 వరకు ఓన్లీ దీస్ నేషన్స్ యొక్క ఫినాన్షియల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య మాత్రమే మీటింగ్ జరిగితే 2008 తర్వాత దీస్ నేషన్స్ ఏం రియలైజ్ అయ్యాయి అంటే, సో ఎకానమీస్ మీద, ఆయా కంట్రీల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద వాళ్ళ యొక్క రిసోర్సెస్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీస్ యొక్క ఇంపాక్ట్తో పాటు అదర్ బ్రాడర్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే జియో పాలిటిక్స్ కానీ లేకపోతే ట్రేడ్ రూట్స్ కానీ లేకపోతే డెవలప్డ్ నేషన్స్ యొక్క చేంజింగ్ ఆర్క్ ఆఫ్ ఫారెన్ పాలసీ కానీ
ఇలాంటివన్నీ కూడా వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద చాలా ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తాయని చెప్పి కేవలం ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద మాత్రమే డిస్కస్ చేయకుండా ఆల్ ద అదర్ ఆస్పెక్ట్స్ మీద కూడా మనం ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అన్ని కంట్రీస్ అనుకోవడం అనేది జరిగింది. సో 2008 తర్వాత G20 సమిట్ లెవెల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం మొదలుపెట్టింది అనమాట. సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. ఒక కంట్రీస్ యొక్క డిఫరెంట్ కంట్రీస్ యొక్క హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు ఎలాంగ్ విత్ దీస్ ఫినాన్షియల్ మినిస్టర్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మొత్తానికి వరల్డ్ యొక్క ఇంక్లూజివ్ గ్రోత్ కోసం, వరల్డ్ యొక్క ప్రాస్పరిటీ కోసం స్టార్ట్ అయినటువంటి G20 టైమ్ అండ్ అగైన్ వేరియస్ ఎక్స్పర్ట్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయి, ఎక్స్పర్ట్ కమిటీస్ ఏవైతే ఉంటాయి వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టు డిస్కస్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఆల్ ద కంట్రీస్, డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆల్ ద కంట్రీస్, రెగ్యులేషన్ ఆఫ్ క్రిటికల్ టెక్నాలజీస్ ఇన్ ఆల్ ద కంట్రీస్. ఇలా డిఫరెంట్ ప్యానల్స్, డిఫరెంట్ కమిటీస్ అనేటువంటి ఏర్పాటు చేస్తాయి. ఈ కమిటీస్ వేర్వేరు రిపోర్ట్స్ ద్వారా వేర్వేరు కంట్రీస్కి ఏమి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, వేర్వేరు సజెషన్స్ అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏర్పాటైనటువంటి ఈ G20 ఎక్స్పర్ట్ ప్యానల్, ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటిది ఏ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది? మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ వీటి యొక్క గవర్నాన్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది అవుట్డేట్ అయిపోయింది. ప్రెజెంట్ ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కోపప్ చేయడంలో దీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అవుతున్నాయి. సో అందుకే ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ని మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సవరించడం అనేటటువంటిది, రిఫార్మ్స్ తీసుకురావడం అనేటటువంటిది అత్యావశ్యకంగా ఈ ఎక్స్పర్ట్ ప్యానల్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తే మంచిది, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ని మళ్ళీ గాడిలో పెట్టచ్చు, మళ్ళీ బోత్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉపయోగపడేటట్టు చేయొచ్చు అనే విషయాలను చెప్తూ కొన్ని సంస్కరణలు, కొన్ని రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సజెస్ట్ చేయడం అనేది జరిగింది. నన్ను క్లారిటీ వచ్చిందా? మరి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకుందామంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్? ఈ బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు అంటే అర్థం ఏంటి మొదటిది మనం తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఏం మాట్లాడదామంటే అసలు ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్లో రిఫార్మ్స్ అనేటటువంటి ఎందుకు అవసరం, సంస్కరణలు ఎందుకు అవసరం, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్లో సంస్కరణలు ఏవైతే ఉన్నాయి, రిఫార్మ్స్ తీసుకురావడంలో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, వాటి గురించి కూడా మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి వాటి యొక్క సిగ్నిఫికెన్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, వేరియస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇండియాలో ఎలా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది, వాటి గురించి కూడా కూలంకషంగా పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? వింటారా? మరి వినండి. సో నౌ let us try to answer this fundamental question, that is what exactly are these multilateral development banks? బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు అంటే అర్థం ఏంటి తెలుసుకుందాం. These are simply financial institutions. What exactly is the meaning of financial institution? Financial institution is an institution that accommodates financial management or financial mediation. Financial management లేదా financial mediation అంటే ఏంటి? Financial management simply mean ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేయడం. అంటే అర్థం ఏంటి సార్? సింపుల్గా చూడండి. సో మార్కెట్లో, ఒక ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో కొంతమంది చేతిలో ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి, సర్ప్లస్లో ఉంటాయి, మనీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చేతిలో ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి డెఫిసిట్లో ఉండమనేటటువంటిది జరుగుతుంది. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోంచి డెఫిసిట్లో ఉన్నటువంటి వాళ్ళ చేతికి ఫినాన్షియల్ రిసోర్సెస్ని అందించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు? ఈ ఫినాన్షియల్ మీడియేషన్ లేదా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తాయి. ఏం చేస్తాయి? మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డిపాజిట్లు సేకరించి మనీ డెఫిసిట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి లోన్లు అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫినాన్షియల్ రిసోర్సెస్ ఒకరి చేతుల్లో కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కూడా చేసేటటువంటి పని అదే. డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేటటువంటివి సేకరించి డెవలపింగ్ నేషన్స్, ముఖ్యంగా లో ఇన్కమ్ నేషన్స్ లేదా మీడియం ఇన్కమ్ నేషన్స్ ఏవైతే ఉంటాయి, కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడం కానీ, లేకపోతే కొత్త రోడ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కమ్యూనిటీస్కి శుభ్రమైనటువంటి నీటిని అందించడం కానీ, ఇలాంటి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడే డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి ఏమిస్తాయి? గ్రాంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నిధులు ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ విత్ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేసి ఇవి నిధులు సమకూర్చడం అనేటువంటిది జరుగుతుంది. ది ప్రొవైడ్ లోన్స్
అప్పులు అనేటటువంటివి ఇస్తాయి, గ్రాంట్స్ అనేటటువంటి అందిస్తాయి, టెక్నికల్ అసిస్టెన్స్ కూడా డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అందిస్తాయి. ఎందుకు? ఫర్ దర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ఏదైతే ఉంటుందో దానికోసం, వాళ్ళ యొక్క ఆర్థిక మరియు సామాజిక డెవలప్మెంట్ అభివృద్ధి ఏదైతే ఉందో దానికి అసోసియేట్ అయినటువంటి వేరు వేరు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి నిధులు సమకూర్చడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అవి ప్రొవైడ్ చేయడానికి కానీ, లేకపోతే రోడ్స్ కన్స్ట్రక్షన్కి కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ వీటికి నిధులు ఏవైతే ఉంటాయో అవి సమకూరుస్తాయి. మరి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలాంటివన్నీ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్గా చెప్తామన్నమాట. వేరు వేరు కంట్రీస్ వీటిలో స్టేక్ హోల్డర్స్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. And they play a very important role. They are very instrumental in supporting the development of both low income and middle income countries. Low income countries, తక్కువ ఆదాయం వచ్చేటటువంటి కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్కి, బోత్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి ఇవి చాలా చాలా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. బై అడ్రసింగ్ ఇష్యూస్ లైక్ పావర్టీ రిడక్షన్, పేదరిక నిర్మూలన కోసం కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో అవి ఏర్పాటు చేయడానికి కానీ, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ కంట్రీలో స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవ్వడానికి కానీ, హ్యూమన్ క్యాపిటల్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఎన్హాన్స్ చేయడంలో కానీ ఇవి చాలా ఉపయోగపడమైనటువంటి జరుగుతుంది అనమాట దీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్? మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్ట్రుమెంటల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ సపోర్టింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SDGs, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ రీచ్ అవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి, ప్రపంచం ఏర్పాటు చేసుకున్నటువంటి 17 గోల్స్ ఏవైతే ఉంటాయి, లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే పేరుతో మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఏంటంటే 17. సో ఎప్పుడండి వీటిని తీసుకురావడం అనేది జరిగింది? 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నిర్దేశించుకున్నాం. ఎప్పటికీ 17 గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నామండి. 2030 కల్లా ఈ 17 గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్ అవ్వాలని చెప్పి మనం ఒక టార్గెట్ని పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది, ఒక టైం ఫ్రేమ్ని పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నో పావర్టీ, సెకండ్ జీరో హంగర్, మూడవది గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, నాలుగవది క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం, జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాం, ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేద్దాం అనుకున్నాం, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అప్పుడే కదా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వెల్బీయింగ్కి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, ఎటువంటి డోకా లేకుండా మనం ప్రెజెంట్ టైంలో డెవలప్ అవ్వడం, దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ చేంజ్ మీద పోరాటం చేయడం, లైఫ్ బిలో వాటర్, మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడడం, లైఫ్ ఆన్ ల్యాండ్, భూమి మీద ఉండేటటువంటి జీవచరాలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడం, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం, పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్, ఈ గోల్స్ ఏవైతే ఉంటాయో రీచ్ అవ్వడానికి సో వేరు స్టేక్ హోల్డర్స్ మధ్య బెటర్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం, వేరు కంట్రీస్ అనేటటువంటివి ఒక గ్రూప్ కింద, ఒక పార్ట్నర్స్ కింద మారడం అనేటటువంటి జరిగింది. ఈ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ లక్ష్యాలు అనేటటువంటివి చేరుకోవాలంటే దీస్ MDBs ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పవర్టీని ఎలివియేట్ చేయడానికి చాలా మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇవన్నీ చాలా గ్రాంట్స్ని, చాలా లోన్స్ని డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా లో ఇన్కమ్ కంట్రీస్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి అందించడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ కన్సెషనల్ ఫినాన్స్ అండ్ గ్రాంట్స్ చెప్పాను కదా, కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ని సమకూరుస్తారు అండ్ గ్రాంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా మనకి డబ్బులు ఇస్తారు డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయి వాటికి. అండ్ దాంతోపాటు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఆశించకుండా కూడా గ్రాంట్స్ రూపంలో కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి సాధ్యపడాలన్న షేర్డ్ ప్రాస్పరిటీ కొంతమంది చేతుల్లో ఉండకూడదు. ఓన్లీ డెవలప్డ్ నేషన్స్ అనేటటువంటివి అభివృద్ధి చెందకూడదు, ఓన్లీ డెవలప్డ్ నేషన్స్ అనేటటువంటివి ప్రాస్పరస్గా ఉండకూడదు. అన్ని నేషన్స్ సమవుజ్జీలుగా సమంగా ముందుకు వెళ్ళాలంటే దీస్ MDBs యొక్క పాత్ర చాలా కీలకమైంది, వెరీ ఇన్స్ట్రుమెంటల్గా మనం చెప్పొచ్చు. మరి అంతా బాగానే ఉంది కదా సార్, ఎందుకు ఈ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సంస్కరణలు ఎందుకు తీసుకురావాలి? ఫస్ట్ వన్ చూడండి, అవుట్డేటెడ్ అండ్ ఇన్అడిక్వేట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ టు డీల్ విత్ ద ర్యాపిడ్ చేంజెస్.
ప్రస్తుతం ప్రపంచం చాలా చాలా మార్పులకు గురవుతుంది, చాలా త్వరితగతిన మార్పు చెందడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ డిజిటల్ ఎకోసిస్టమ్ మన ముందు పోస్ట్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడంలో దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాయి. దీస్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ద రూల్స్, రెస్ట్రిక్షన్స్, దాంతోపాటు ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ దే ఆర్ నౌ హ్యావింగ్, ఇదంతా అవుట్డేటెడ్గా, ఇన్ఎడిక్వేట్గా ఉంది. మోస్ట్ ఆఫ్ దిస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 తర్వాత అప్పటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి దృష్ట్యా అప్పటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి, ముఖ్యంగా పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్, అప్పటి డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రపంచం బయటపడడానికి, అండ్ దాంతోపాటు లెస్ డెవలప్డ్ కంట్రీస్కి ఒక ఆసరాగా దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ లాంటివి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు పరిస్థితులు వేరు, కాంటెంపరీ రియాలిటీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా వేరు, అండ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఆస్పిరేషన్స్ కంప్లీట్గా మారడం అనేటువంటి జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అప్పటి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఎంతవరకు కరెక్ట్, అది ఇన్ఎడిక్వేట్గా, అవుట్డేటెడ్గా ఉండడం అనేటువంటి జరిగింది. అందుకే వీటిలో సంస్కరణలు, ఇప్పటి పరిస్థితులను బేస్ చేసుకుని వీటిలో సంస్కరణలు తీసుకురావడం అనేది చాలా ముఖ్యంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, టు ఎన్హాన్స్ their relevance and performance in supporting developing countries. These multilateral development banks couldn't accommodate the diversity in regional structures. ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఉంటాయి. వెస్ట్ ఏషియాలో ఒక సమస్య ఉంటుంది, మిడిల్ ఈస్ట్లో ఒక సమస్య ఉండడం అనేటటువంటి జరుగుతుంది, సౌత్ ఏషియాలో కొన్ని సమస్యలు అనేటటువంటి ఉంటాయి. సో ఎందుకు కొన్ని కంట్రీస్, ఇప్పుడు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ చాలా వరకు సంక్షోభాల్లో ఉన్నాయంటే, అంటే ఎకనామికల్గా వెనకంజలో ఉన్నాయంటే దానికి కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభాలు కానీ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఇవన్నీ కారణంగా మనం చెప్పొచ్చు. మరి ఆయా ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ పనిచేయడం అనేటటువంటి చాలా ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్. అందుకోసమే దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్లో బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు రావాలని చెప్పి చెప్తున్నారు. టు ఇంప్రూవ్ దేర్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ, వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏదైతే ఉందో, గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిలో మార్పు అనేటటువంటివి రావాలి. అండ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్, ఆల్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ అకామిడేట్ అయ్యే విధంగా నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోబడాలి. This current structure that present ఉన్నటువంటి స్ట్రక్చర్, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ద చేంజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. ప్రెజెంట్ టైమ్స్లో పవర్ డైనమిక్స్ అనేటటువంటి కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు ఇండియా అనేది తీసుకుంటే ఒకప్పుడు ఉన్నటువంటి మన స్ట్రెంత్ వేరు, ఇప్పుడు ఇండియా అనేటటువంటిది జియో పాలిటిక్స్లో ఒక కీలకమైన పొజిషన్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అంతే అవునా కదా? సో అందరు స్టేక్ హోల్డర్స్, అన్ని కంట్రీస్ యొక్క ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ని, డెవలపింగ్ కంట్రీస్ యొక్క వాయిసెస్ అనేటటువంటి, వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేటటువంటివి వీళ్ళు అకామిడేట్ చేయాలంటే మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్లో సంస్కరణలు తీసుకురావడం, రిఫార్మ్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చమ్మా. మరి మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్లో రిఫార్మ్స్ తీసుకురావడంలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి చూడండి. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, దీస్ మల్టీలాటరల్ బ్యాంక్స్ కుడెంట్ అడాప్ట్ టు ఎమర్జింగ్ గ్లోబల్ ఛాలెంజెస్. సో అకస్మాత్తుగా చాలా చాలా సవాళ్ళు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 లాంటి పాండమిక్ అకస్మాత్తుగా ప్రపంచం మీదకి రావడం అనేది జరిగింది. డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్, యమన్ పొలిటికల్ క్రైసిస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్, అండ్ దాంతోపాటు అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్స్, సిరియన్ సివిల్ వార్, ఇలాంటివి చూసుకుంటే ఇవన్నీ అకస్మాత్తుగా రావడం అనేది జరిగింది. ట్రాన్స్బౌండరీ ఇష్యూస్ కూడా, అంటే వేరు దేశాల మధ్య బౌండరీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అకస్మాత్తుగా తలెత్తడం అనేది జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్లో మల్టీలాటరల్ డెవలప్మెంట్, ఎందుకంటే ఈ కండిషన్స్ అన్ని వరల్డ్ ట్రేడ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, అండ్ వేరు కంట్రీస్ యొక్క ఎకానమీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో వెంటర్ రిలేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఒక కార్ తయారవుతుందంటే ఆ కార్ యొక్క వన్ ఆఫ్ ద స్పేర్ ప్రొడక్ట్ చైనాలో తయారవ్వచ్చు, లేకపోతే యూకేలో తయారవ్వచ్చు, లేకపోతే రష్యాలో తయారవ్వచ్చు, చెప్పలేం కదా. సో ఒకవేళ ఆ కంట్రీస్ అనేటటువంటి వీటిని ఎక్స్పోర్ట్ చేయకపోతే, వీటిని పంపించకపోతే ఇండియాలో కార్ తయారవ్వబడదు. ఇండియాలో కార్ తయారవ్వబడకపోతే ఇండియా కార్ నమ్మలేదు, ఆ కంపెనీ కార్ అమ్మబడకపోతే అది ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా? తప్పకుండా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. సో సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయి వాటిని రెజైలెంట్ చేయాలన్నా, ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయి గ్లోబల్ ట్రేడ్ రూట్స్ మీద ఒకరి యొక్క ఇంపాక్ట్, ఒకరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా ఉండాలన్నా దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కీలకమైన పాత్ర పోషించాలన్నమాట. అండ్ దాంతోపాటు రిసోర్స్ కన్స్ట్రైంట్స్ కూడా, దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో దే నీడ్ టు ప్రొవైడ్ లోన్స్ అండ్ గ్రాంట్స్ టు డెవలపింగ్ నేషన్స్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్, అండ్ దాంతోపాటు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ఇవ్వాలి. కానీ వీళ్ళ దగ్గర రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేటటువంటివి సరిగ్గా ఉన్నాయా, కావాల్సినంత ఉన్నాయా అంటే లేవు. ఎందుకంటే డెవలప్మెంట్ ఫినాన్సింగ్కి డిమాండ్స్ అనేటటువంటివి ఇప్పుడు పెరుగుతున్నాయి. డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఆస్పిరేషన్స్ చాలా పెరగడం అనేది, దే ఆల్సో వాంట్ టు బికమ్
ట్రేడ్ సూపర్ పవర్స్, ట్రేడ్లో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆస్పిరేషన్ తగినట్టుగా దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ దగ్గర లోన్లు అడుగుతున్నారు. బట్ ఈ లోన్స్ అన్నింటినీ ఫినాన్స్ చేసేటటువంటి రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఈ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ దగ్గర ఉంటున్నాయా? ఉండట్లేదు. ద కరెంట్ ఫండింగ్ లెవెల్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు అడ్రస్ ద స్కేల్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై డెవలపింగ్ నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమేట్ చేంజ్తో పోరాడాలన్నా, క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అవ్వాలన్నా, క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయాలన్నా, వీటన్నింటికి డెవలపింగ్ నేషన్స్కి లోన్స్ అవ్వడం, రిసోర్సెస్ అవ్వడం. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఎవరి పాపాన్ని రావడం అనేది జరిగింది? దీస్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్ లైక్ డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యుఎస్, లేకపోతే డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యూకే, వీటన్నిటి కారణంగా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వాతావరణంలో చాలా మార్పులు అనేవి, అవి ఎప్పుడో వాతావరణాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం వల్ల, కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల నేచర్ని, నేచురల్ రిసోర్సెస్ని వీఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ఇట్. వాళ్ళందరూ డెవలప్ అయిపోయింది. బట్ మనం రిసోర్సెస్ని వాడుకుంటూ డెవలప్ అవుదాం అనేటటువంటి సందర్భంలో మనకి ఇలాంటి సవాళ్ళు అనేటటువంటివి ఉన్నాయి. ఈ సమయంలో మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ డెవలపింగ్ నేషన్స్కి ఎక్కువ ఫండింగ్ అనేటటువంటిది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ కానీ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా, కావాల్సినవి లేనటువంటి పరిస్థితి. నెక్స్ట్, ప్రొసీజరల్ కన్స్ట్రైంట్స్ కూడా. దీస్ MDBs ఏవైతే ఉంటాయో దే హ్యాడ్ నో రిజిడిటీ విత్ రెస్పెక్ట్ టు బ్యూరోక్రటిక్ ప్రొసీజర్స్. అంటే ఒక ప్రాజెక్ట్ అనేటటువంటిది అప్రూవ్ అవ్వాలన్నా, ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ నోచుకోవాలన్నా, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో కూడా చాలా రిజిడిటీ ఉంటుంది, చాలా టైం అనేటటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. బికాస్ ఆఫ్ దిస్ ప్రొసీజరల్ కన్స్ట్రైంట్, ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంగేజ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేస్తారో దీస్ బ్యాంక్స్లో అప్పుడు ఎటువంటి రిసోర్స్ కన్స్ట్రెంట్స్ వీళ్ళకి ఉండవు. సో అప్పుడు ఈ కంట్రీస్ చాలా ఫ్రీగా వేరు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏం చేయొచ్చు, తమ గ్రాంట్స్ కానీ, తమ లోన్స్ కానీ, ఫినాన్షియల్ సపోర్ట్ కానీ అందించవచ్చు అనమాట. సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు? బికాస్ ఆఫ్ దిస్ రిజిడిటీ విత్ బ్యూరోక్రసీ. ఏం చేయాలన్నా అప్రూవల్ ఉండాలి, ఎప్పుడు బిల్స్ వస్తాయో తెలీదు, ఎప్పుడు ఇవి ఇంప్లిమెంట్ అవుతాయో తెలియదు, ఇలాంటి పరిస్థితి అనమాట. అండ్ అడ్రసింగ్ క్లైమేట్ చేంజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ చేంజ్. ఒక మనిషి యొక్క ప్రాబ్లం కాదు ఇది, ఒక దేశం యొక్క ప్రాబ్లం కాదు, ఇది ప్రపంచం యొక్క ప్రాబ్లం. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కానీ, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ లాంటి సివియర్ కండిషన్స్ కానీ, వరల్డ్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరుగుతున్నాయి, ఫ్రీక్వెంట్ డ్రాట్స్, ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ని కూడా మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా వరదలు రావడం కానీ, అకస్మాత్తుగా కరువు కాటకాలు రావడం కానీ, వీటన్నిటితో ప్రపంచం చాలా ఇబ్బందుల పాలవడం అనేటువంటిది జరుగుతుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాని మీద పోరాటం చేయాలంటే, క్లైమేట్ చేంజ్ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే. కానీ ఆ ప్రాజెక్ట్స్కి కావాల్సినటువంటి ఫినాన్స్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ కానీ మనకి మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇవ్వగలుగుతున్నాయా అంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్గా మనం చెప్పొచ్చు. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఎలాంటి రిఫార్మ్స్ని సజెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది చూడండి. సో G20 ఎక్స్పర్ట్ ప్యానెల్ సజెస్ట్ చేసినటువంటి కొన్ని ముఖ్య సంస్కరణలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు ఫినాన్స్ చేస్తుంది చాలు, ఇక నుంచి సెక్టోరల్ ఫోకస్ ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రియారిటీగా తీసుకోండి. లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీ ఫోకస్ అనేటటువంటిది పెట్టండి అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు దీస్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఫినాన్స్ చేసేవి? ఒక స్కూల్ కట్టాలనుకోండి, ఆ స్కూల్ కట్టడానికి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేవి. లేకపోతే ఒక హాస్పిటల్ కట్టాలనుకోండి, హాస్పిటల్ కట్టడానికి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేవి. లేకపోతే ఒక ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలనుకోండి, దానికి కావాల్సినటువంటి మనీ ఏదైతే ఉందో అది మాత్రం ఇచ్చేవి. ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేసినంత మాత్రాన ఆలోచించండి, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుందా? ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసినంత మాత్రాన కంప్లీట్ హెల్త్ కేర్ సిస్టమ్ మెరుగుపడిపోతుందా? అవ్వదు. సో అందుకోసం ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఇలా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫినాన్స్ చేయకుండా సెక్టోరల్ ఫోకస్ చేయండి. కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక దేశంలో, ఇప్పుడు ఇండియా తీసుకోండి, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా మార్పులు తీసుకురావడంలో మనం ఏం చేయొచ్చు, మనం ఏ రకమైనటువంటి స్ట్రాటజీతో ముందుకు రావచ్చు, ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత డబ్బులు అవుతాయి, ఆ డబ్బుల్ని మనం ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు, ఈ విధంగా ఆలోచించండి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ ఫోకస్తో పాటు ఎనలైటికల్ ఫోకస్ కూడా ఉండాలి మీ ఆపరేషన్స్లో అని చెప్పారన్నమాట. అంటే ఏదో ఒక స్కూల్ కట్టడానికి డబ్బులు ఇచ్చేస్తాం, చేతులు దులుపుకుంటాం అంటే కాదు. ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ ఎందుకు చేయాలి, ప్లానింగ్ నుంచి మొదలు పెట్టండి. ఆ ప్రాంతంలో ఆ స్కూల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయబడాలి, ఆ స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎంతమంది పిల్లలకు లాభపడుతుంది, స్కూల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా పిల్లలు రావట్లేదు అంటే ఆ స్కూల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఎనాలిసిస్ అనేటటువంటి చేయండి. ఎనాలిసిస్ చేసిన తర్వాత ఎనాలిసిస్ ఇలా పర్ఫెక్ట్గా చేస్తే, ఇలాంటి లాజికల్ అండ్ రేషనల్ వేలో చేస్తే అవుట్కమ్స్ కూడా మీకు బెటర్గా ఉంటాయి అని చెప్పి ఈ ప్యానెల్ ఏదైతే ఉందో ఇది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వేరు సోషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక కంట్రీ ఉంది,
ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ కంట్రీలో గర్ల్స్ కోసం ఒక స్కూల్ అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, లేకపోతే ఒక యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, మీరు కన్స్ట్రక్ట్ చేసినంత మాత్రాన అక్కడ ఆడపిల్లలు చదవడం మొదలు పెడతారా, స్కూల్కి రావడం మొదలు పెడతారా, యూనివర్సిటీకి రావడం మొదలు పెడతారా అంటే కుదరదు, అంతేనా? సో ఈ రూట్స్లోకి వెళ్ళండి, అక్కడ సోషల్ రూట్స్లోకి వెళ్ళండి, ఏంటి ప్రాబ్లమో కనుక్కోండి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేయండి, కోఆర్డినేట్ చేసి బెటర్ అవుట్కమ్స్తో ముందుకు రండి అని చెప్పడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక పోలీస్ స్టేషన్ని మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా మనం అక్కడ ఇన్సర్జెన్సీని కానీ లేకపోతే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఆపేయలేము. వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఎందుకు రికరెంట్గా వస్తుంది, మరి పలుసార్లు రావడం అనేది జరుగుతుంది, ఆ సమస్యను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎనలైటికల్ పర్స్పెక్టివ్, రేషనాలిటీ, లాజికల్ వేలో, ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీతో మీరు ఆలోచించండి. సో దట్ అక్కడ గవర్నమెంట్స్తో కొలాబరేట్ అవ్వండి, సో అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకురావండి, అప్పుడు దాని ద్వారా బెటర్ అవుట్కమ్స్ని అచీవ్ చేయండి. ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ నేషనల్ గవర్నమెంట్స్. సో ఆయా దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలుసు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని రూరల్ ఏరియాస్లో ఇంకా ఎందుకు ఎన్రోల్మెంట్ రేట్ అనేటటువంటి తక్కువగా ఉంది, ఎందుకు రూరల్ రీజియన్స్లో ఇంకా స్కూల్ డ్రాప్ అవుట్స్ అనేటటువంటి పెరుగుతున్నాయి, ఎందుకు డిజిటల్ డివైడ్ అనేటటువంటిది ఇంకా ఇంటెన్స్గా ఉండడం అనేది జరిగింది, ఎందుకు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించలేకపోతున్నాం. మా గవర్నమెంట్స్ తెలుసు, ఆ గవర్నమెంట్స్కి ఒక పాలసీతో కానీ ఒక స్ట్రాటజీతో కానీ ముందుకు వస్తుంది కదా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక పర్టికులర్ స్కీమ్ని తీసుకురావడం కానీ ఏదో ఒక పాలసీ ఉంటుంది కదా, ఏదో ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తుంది కదా. సో ఆ గవర్నమెంట్తో కలవండి, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్కి ఒక 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి, మీరు ఒక 1,000 కోట్లు ఎక్స్ట్రా ఇవ్వండి లోన్ కింద కానీ లేకపోతే గ్రాంట్ కింద కానీ. సో దట్ గవర్నమెంట్స్తో కలిసి టార్గెట్ మీద ఫోకస్ చేస్తూ మీరు ఏం చేయొచ్చు, రిఫార్మ్స్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ప్రైవేట్ సెక్టార్ ఎంగేజ్మెంట్. ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు వీళ్ళందరూ మీతో ఎందుకు కలవట్లేదు అంటే బికాస్ ఆఫ్ ద ప్రొసీజరల్ కన్స్ట్రెయింట్స్, బ్యూరోక్రటిక్ రిజిడిటీ అని చెప్పాం కదా, వాటి మీద ఫోకస్ చేయండి. ప్రైవేట్ సెక్టార్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం ద్వారా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేకరించడం ద్వారా మీరేం చదువుతారు, బెటర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఎవరికి అప్పులు ఇస్తే మంచిది, ఎవరికి అప్పులు ఇవ్వడం కరెక్ట్ అని ఆలోచించగలుగుతారు, రిస్క్ కూడా తీసుకోగలుగుతారు. ప్రైవేట్ సెక్టార్స్ ఎక్కువగా రిస్క్ తీసుకుంటాయి కాబట్టి రిస్క్ తీసుకున్నా సరే మళ్ళీ తీసుకునేటువంటి రిస్క్ తగినట్టుగా రిటర్న్స్ కూడా మీరు పొందగలుగుతారు. ఈ విధంగా మీరు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి, ప్రైవేట్ సెక్టార్ని కూడా ఎంగేజ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్స్ కోసం ప్రయత్నిస్తారు కాబట్టి. సో బెటర్ ఎఫెక్టివ్ అవుట్పుట్ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ గ్రేటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. ఒక పర్టికులర్ పని, ఒక పర్టికులర్ రిఫార్మ్ మీరు తీసుకురావాలంటే, ఒక పర్టికులర్ అవుట్కమ్ మీరు సాధించాలంటే ఒకరి యొక్క పాత్రే ఉండదు, మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ పాత్ర దాన్ని ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా, ఇండియాలో పీపుల్ యొక్క హెల్త్ ఏదైతే ఉందో దాన్ని బెటర్ చేయాలన్నా మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అవసరం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అవసరం. అండ్ దాంతోపాటు హెల్త్ అనేది కేవలం దీస్ హాస్పిటల్స్ వీటి మీద డిపెండ్ అవుతుందా, కాదు. దేని మీద డిపెండ్ అవుతుంది, పరిశుభ్రత, వీటి మీద కూడా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో శానిటేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి అవి, మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయి అవి, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి అవి, వాటితో కలవండి, వాటితో కలిసి వీళ్ళందరి మధ్య బెటర్ కోఆర్డినేషన్ అనేటువంటిది ఎన్ష్యూర్ చేయండి అని చెప్పారు. దానికోసం మీ హోమ్ గ్రోన్ యూనిఫైడ్ విజన్ ఆఫ్ గోల్స్, పాలసీస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫినాన్సింగ్. హోమ్ గ్రోన్ అంటే మీరు ఏ దేశంలో అయితే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేపడదాం అనుకుంటున్నారో, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఆ దేశంలో అక్కడ ఉండేటటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇప్పుడు హెల్త్ కేర్ బెటర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఒక 5 రిప్రజెంటేటివ్స్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఆయా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి 4 రిప్రజెంటేటివ్స్ కానీ, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటువంటి స్కాలర్స్ వీళ్ళు కానీ. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కలిసి ఒక ప్యానల్గా ఏర్పడి ఒక గోల్స్, ఈ సంవత్సరానికి మనం ఇది అచీవ్ చేద్దాం గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ అచీవ్ చేయడానికి కావాల్సిన పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రండి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయని చెప్పి లెక్కలేసుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఫినాన్స్ ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేయండి. ఈ విధంగా ఒక స్ట్రాటజీతో ఒక అనలైటికల్ వేలో ముందుకెళ్ళండి అని చెప్పి రిఫార్మ్స్ అనేటటువంటి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సజెస్టెడ్ రిఫార్మ్స్. అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, వేరియస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇండియాలో ఎంత మేరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి చూద్దామా, చూడండి. సో నౌ లెట్ us look at India's relation with MDBs. మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా యొక్క డెవలప్మెంటల్ జర్నీలో ఎలాంటి పాత్ర పోషించాయి, ఇప్పటివరకు ఎంతెంత ఇన్వెస్ట్ చేశాయి వేరియస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ చూడండి. దీస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ జర్నీ. ఇప్పటి వరకు భారతదేశం యొక్క అభివృద్ధి ప్రయాణం ఏదైతే ఉందో వాటిలో చాలా సహాయం అనేటువంటివి అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో భారతదేశానికి, ఆ ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ చేయడంలో ఇవి చాలా ఉపయోగపడమైనటువంటి జరిగింది.
ముఖ్యంగా 1944లో ఏర్పాటైనటువంటి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇండియాలో $97.6 బిలియన్ మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి కమిట్ అవ్వడం అనేది జరిగింది, చెప్పడం అనేది జరిగింది. ఇంక్లూడింగ్ ఆల్ ది యాక్టివ్ అండ్ క్లోజ్ ప్రాజెక్ట్స్, అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా అవ్వబోతున్నటువంటి యాక్టివ్ ప్రాజెక్ట్స్ కలిపి $97.6 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి కమిట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 19% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ దేనిలో ఎక్కువ ఖర్చు పెట్టారంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ డిఫరెంట్ ఆఫీసులు కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ వీటన్నింటికి ఉపయోగించడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు 15% ఆఫ్ దిస్ ఫండింగ్ ఏదైతే ఉందో దీన్ని అగ్రికల్చర్ ఖర్చు పెట్టారు. అండ్ దాంతోపాటు 11% ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఏదైతే ఉందో దానికి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటే ఆ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంటుంది. 1969లో ఏర్పాటైంది. ఇది ఇప్పటి వరకు $59.7 బిలియన్ ఇండియా మీద ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. అందులో మెజారిటీ పార్ట్ 34% ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటిది జరిగింది. అండ్ 25% ఎనర్జీ సెక్టార్, 10% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది 2016లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. చైనాలోని బీజింగ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఇది మొత్తం $9.9 బిలియన్ ఇండియాలో ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. ఇండియాలో ఖర్చు పెడతామని చెప్పి అప్రూవ్ చేయడం అనేటువంటి జరిగింది. అందులో ఈ టోటల్ $9.9 బిలియన్ 42% ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ మీద ఖర్చు పెడతామంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ సంబంధించినటువంటి వేరు ప్రాజెక్ట్స్ మీద మేము ఖర్చు పెడతాం, ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ దాంతోపాటు 14% ఎనర్జీ సెక్టార్ మీద మేము ఖర్చు పెడతామని చెప్పి ప్రామిస్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ 12.6% దేని మీదమ్మా ఎకనమిక్ రెజైలెన్స్ మీద మేము ఖర్చు పెడతాం, ఎకనమిక్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాని గురించి మేము ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో ఇండియాస్ డెవలప్మెంటల్ జర్నీలో ఈ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క పాత్ర అంతా ఇంత కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటిది జరిగింది. రైట్? సో అందరికీ దిస్ పర్టికులర్ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ మీద మెయిన్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈ కంటెంట్తో ఆన్సర్ చేయగలుగుతారనే అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, లేకపోతే గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా, యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్ 8500671913. దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. ఆఫ్టర్ 6 PM మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో కూడా నేను అవైలబుల్గా ఉంటాను. ఎవరైనా నాకు మెసేజ్ చేయాలన్నా చేయొచ్చు. ఓకేనా? ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్స్ని ఫాలో అవ్వండి. కాంప్రహెన్సివ్గా 360 డిగ్రీస్లో మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు చాలా చక్కగా ప్రతి టాపిక్ అనేది అర్థమవుతుంది. అలా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మాది. ఓకేనా? రైట్ అన్న. మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అన్న.